త్వరగా ముగించుకుందాం. యెహోవా నా కాపరి. తర్వాత ఏముందమ్మా, చదవండి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అమ్మ, ఎక్కడ ఆయన మనలను ఏమండి తీసుకువెళుతున్నాడు అని అంటే పచ్చిక గల చోట్లు. ఈరోజు పచ్చిక గల చోట్లు అనే దాని మీద మనం ఆలోచన చేద్దాం. పచ్చిక అని అనగానే అందరికీ కనిపించేది ఏంది? ఎక్కడ బాగా పచ్చిక అనేది మనం చూడగలుగుతామో? ఎక్కడ? ఎడారులో చూడగలుగుతామా? ఎండ ఎక్కువగా ఉండి నీళ్లు లేక నేలంతా బీడులు అయిపోయిన చోట పచ్చిక చూడగలుగుతామా? పచ్చిక ఉండడానికి రీజన్ ఏంటంటే వాటర్. అది నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ యొక్క నింపుదలే అని నేను అనుకుంటాను, అంతే. ఆ వాక్యాల్లోకి వెళ్తే లోపల బాగా ఆలోచన చేస్తే అవే దొరుకుతాయి. అయితే నేను ఇందులో ఈరోజు 7 పాయింట్లు మీకు ముందు చెప్పాలి. ఆ 7 పాయింట్లు చెప్పడానికి ముందుగా పచ్చిక అనేది గొర్రెలకి ఈరోజు ఏదో టూర్ అంటారు, చూసారా? టూర్ వెళ్తారు చూడండి. టూర్ వెళ్తాం కదా ఇప్పుడు. మనం అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ దగ్గర నాగార్జున సాగర్ దగ్గరికి వెళతాం. ఏమంటే ఊటీ వెళ్ళాం. ఊటీ వెళ్ళాక ఊటీలో ఆ పచ్చిక, అంత చక్కటి ఆ వాతావరణం, మేఘాలు దగ్గరికి వచ్చేసినట్టు, ఏమండి ఎట్టు చూసినా కూడా భలే చక్కటి పచ్చని వాతావరణం, చల్లటి ఒక రకమైన అదొక గాలి. ఇక మనం అక్కడ ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. నేను అటు సైడ్ వెళ్ళాను. నేను జమ్మూ కాశ్మీర్ అటు సైడ్ వెళ్ళాను. అక్కడ కొండల మీదకి వెళ్ళి కూర్చుంటే మన మధ్యలోంచి మేఘాలు వెళ్తుంటాయి. అది వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, నా ముందు ఒకడు కూర్చున్నాడు, ఇద్దరు కూర్చున్నాం. ఈ మేఘం వెళ్ళే వరకు వీడు నాకు కనబడ్డు, ఇక్కడే ఉన్నాడు. చెయ్యట్టుకొని ఉంటే అమ్మో ఉన్నాడురా అని అనుకుంటాం అంతే. లేకపోతే ఆడు కనబడ్డు, నేను కనబడిన ఆడికి. ఆ మేఘం మన మధ్యలోంచి వెళ్ళే వరకు ఒక బరువైన వాడ నెలలు మన వెళ్తా చూడండి, అట్లా వెళుతుంది మేఘం. అప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఈ మేఘం ఒకవేళ 10-15 నిమిషాలు అయిందనుకోండి, ఈ మధ్యలో నయ్యం నేను జారిపోతే ఏమైపోతాను అంటే. కొండలు అలా ఉంటాయి. ఏమంటే నేనేమంటున్నానంటే, ఈ గొర్రెలన్నింటినీ అయినా టూరిస్ట్కి తీసుకెళ్తున్నట్టు అలా అంటే అర్థమవుతుందని అంటున్నాను. ఏ ప్లెజెంట్ ప్లేస్ అని రాశాడు హెబ్రీ డిక్షనరీలో. హెబ్రీ భాషలో తర్జుమా ఎట్లా రాశాడు అంటే, అది ఒక చక్కటి ఇంటి వాతావరణం, అంటే ప్లెజెంట్గా ఉండే వాతావరణం అనేది రాశాడు. ఒక విధంగా చెప్పాలి అంటే అదొక టూర్ లాగా. మీరు రేపు ఉదయం మనం అందరం కూడా ఊటీ వెళ్ళబోతున్నాం అనగానే, ఊటీకి వెళ్ళకముందు ఇప్పుడు వెళ్ళినట్టు అయ్యో అక్కడ ఎలాగ ఉంటాయి తెలుసా, ఎట్టా ఉంటాయి తెలుసా వాతావరణాన్ని ఎలాగ ఇప్పుడే ఊహించేసుకుంటాము. ఈ గొర్రెలన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే రేపు మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తున్నాం? టూర్ వెళ్తున్నాం. ఎక్కడికి? టూర్ వెళ్తున్నాం. ఏదో ఒక పిక్నిక్ స్పాట్కి వెళుతున్నాం. అప్పుడు తీసుకెళ్ళేవాడికి అన్నీ తెలుసుంటాయా తెలియదా? ఏమండి ఇప్పుడు నేను మా వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు నాకున్న ధైర్యం ఏంటంటే, నాకు లాంగ్వేజ్ వచ్చు, భాష వచ్చు ఒకటి. రెండవది నాకు ధైర్యం ఏంటంటే, మా వాళ్ళని తీసుకెళ్తే నేను క్షేమంగా తీసుకెళ్తాను, ఒక్క ఇబ్బంది రాకుండా చూసుకోగలుగుతాను, ఇంక్లూడింగ్ నేను అన్నీ గమనిస్తూ ఉంటాను అనే ఒక భరోసా వాళ్ళు నా మీద పెట్టుకొని, ఏమంటే నా వెనకాల నా కుటుంబం వస్తుంది, లేదా మనం అందరం అలా వెళతాం. అట్లానే గొర్రెల కాపరికి కూడా వీళ్ళందరినీ పిక్నిక్కి తీసుకెళ్ళాలి, ఏదో ఒక టూర్ తీసుకెళ్ళాలి. దూరమే మరి, దగ్గరగా పచ్చిక బయళ్ళు ఉంటాయా? దూరమే మరి, దూరానికి తీసుకువెళ్ళి అక్కడ వాటిని, అంటే నేను అనేది ఏంటంటే, పచ్చిక బయళ్ళు అనే చోటకి తీసుకెళ్ళాడు అంటే నువ్వు కడుపు నిండా తినొచ్చు అక్కడ. అట్లాగ ఒకటి ఉంటుంది. దానికి నేను ఒక 7 పాయింట్లు నేను మామూలుగా చెబుతాను. నెంబర్ 1 ఇదేంటంటే, ఏమండి దాంట్లో మనం చూడవలసింది ఏమిటంటే, బాగా గమనించవలసింది ఏమండి, ఆల్వేస్ అక్కడ ఉన్న భాగం అంతా కూడా ధనికమైన వాతావరణం. ధనికమైన వాతావరణం అంటే తెలుసా అండి, ఒక రాయల్టీగా, ఒక గొప్పతనంగా ఏమండి ఉండేటట్టుగా ఉండడమే కాకుండా, నువ్వు వెళ్ళే ప్లేస్ అది ఫ్రెష్గా ఉండడం. ఫ్రెష్ అంటే ఎట్లాగా?
చాలా తాజాగా ఉండడం. ఏదో నిన్న మొత్తం అంతా తొక్కుపడేసినట్టుగానే అక్కడంతా ఖరాబ్ అయిపోయినట్టుగా ఉండదు. అట్టా తీసుకెళ్ళదు. అంటే అక్కడ నేనేమంటానంటే ఫ్రెష్గా ఉండే వాతావరణం, గొప్పతనంగా ఉండే వాతావరణం, అది మాత్రమే కాకుండా భయము చీకు చింత లేని ప్రాంతము. తర్వాత అక్కడ నువ్వు ఎంత సంతోషిస్తావో, ఎంత ఆనందిస్తావో అదంతా కూడా అక్కడ నీకు పొందుకోగలిగిన వాతావరణం. అది మాత్రమే కాదు, తన్ను ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచినవి ఇచ్చేస్తున్నాడు అంటారు చూడండి. అదే వాతావరణం. తన్ను ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచినాడో, ఏమి రెడీగా ఉంచినాడో, తన ఆత్మలో బ్రతికే వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు అన్నట్టుగా అలాగా ఒకటి మనం చదువుతాం. అది మాత్రమే కాకుండా ఏమండి, నేను అందులో ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మనం అక్కడ ఏమండి దేవుని యొక్క కృపను బట్టి నేను అంటున్నాను, అట్లాంటి మంచి వాతావరణానికి వెళ్ళిన వాళ్ళు రిఫ్రెష్మెంట్గా ఎట్లా ఉంటారో, తాజాగా, చాలా అలసట తీరిన వారిగా, ఎంతో ప్రత్యేకంగా ఉండగలిగిన వాతావరణమే పచ్చిక బయళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పచ్చిక బయళ్ళు అని అనగానే నేను అంటాను, నీ గురించి ఆయనకున్న ఉద్దేశాలన్నీ మంచివంటారా కాదంటారు? ఇప్పుడు చెప్పండి, చెప్పండి. మంచివేనా? అవి ఆయాసకరంగా ఏమైనా ఉన్నాయన్నాడా? హానికరంగా ఏమన్నా ఉన్నాయన్నాడా? ఏం లేవమ్మా. అందులో నీ కొరకు ఆయనకు మంచి ఉద్దేశాలే ఉన్నవి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనకు మంచి ఉద్దేశాలు ఉన్నందుకు ఆయనకు మళ్ళీ మహిమ కలుగునుగాక. ఆ 29లోన చదువుతాం, 11వ వచనం ఇర్మీయా గ్రంథంలో మనం చదువుతాం. అయితే దీంట్లో నేను దీన్ని బట్టి నేను ఇంకొకటి ఏమని చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఇది ఈ పచ్చిక బయళ్ళు అనే చోటు నీకు ఇంచుమించుగా ఎంతసేపు అలసట తీసుకోవచ్చో అంతసేపు అలసట తీసుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ కాపరి, అక్కడ నిన్ను కాపాడువాడు కొనుకడు. అది చాలా ఇంపార్టెంట్గా మీ హృదయాల్లో ఈ వాక్యం ఉండాలి. సరే, ఇప్పుడు ఇది ఈ పచ్చిక బయళ్ళు అనే దానిని, ఈ స్థితిని మనము ఎలాగా ఆలోచన చేయాలి? దీని గురించి మీరు ఇంకా కూడా ఏమంటే పలు రకాలుగా డీప్ ట్రూత్కి వెళ్ళాలి అని అంటే, కంటికి కనబట్టలేదు కానీ చూడండి సార్, ఏ దిగులు లేకుండా ఉంటారు చూడండి, ఏ బాధ లేకుండా ఉన్నట్టు ఉంటారు చూడండి. వాళ్ళ గురించి మనం ఏమంటాం, ఆడికేంటి, ఆడికి ఏ బాధ లేదు, చీకు లేదు, చింత లేదు, ఎంత దిట్టంగా ఎంత చక్కగా ఉన్నాడో అని మనం కొంతమందిని అంటూ ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళకి అన్నీ బాగున్నాయి, కొదువు లేదు అన్నట్టుగా ఎలా అంటామో నేను అంటాను, యెహోవా నీకు కాపరి, ఆయనే గనక మనకి కాపరి అయితే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ బతకాలి? ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పచ్చిక అనేది లేత చిగురు. ఏమంటే అలాంటి వాతావరణానికి వెళ్ళగానే అక్కడే కూర్చుండిపోవాలి, అక్కడే ఉండిపోవాలి. బస్సు ఒక్కోసారి మనం టూరిస్ట్గా వెళ్ళినప్పుడు బస్సు ఏం చేయాలి, టైం అయిపోయింది రండి అంటుంటే రాబుద్ది కాదు కదా. అది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే నేను అంటున్నాను, ప్రభువు నీకు కాపరి అయితే నువ్వు మొట్టమొదట పచ్చగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? అందరూ చెప్పండి అమ్మా. యెహోవా నీకు కాపరి అయితే గనక నువ్వు పచ్చిక బయళ్ళు దగ్గర ఏమంటే పుష్టిగా ఉండాలి. కొత్త వాతావరణం ఇది, ఏమంటే నూతనమైన అనుభవం ఇది. పాతవి గతించను, సమస్తం క్రొత్తవైనవి అంటే అంత ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను ఎప్పుడు మీతో చెబుతానండి, ఏమండి ఒకవేళ ఏమండి అక్కడ హిమాలయ పర్వతాలకి నీకు డ్యూటీ వేశారనుకో, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమండి ఖద్దరు డ్రెస్ ఒకటి కుట్టించుకొని, ఏమండి మామూలు హవాయి చెప్పులు లాంటివి ఒకటి వేసుకొని, ఏమండి చిన్న టవల్ ఒకటి మీద వేసుకొని, ఏమండి అట్లా వెళ్ళామనుకో, ఏమండి హిమాలయాల దగ్గరికి వెళ్ళగానే ముందే చెప్తారు, సార్ కొంచెం ఇంకా పైకి వెళితే ఇంకా చల్లగా ఉంటుంది, పనికిరాదు ఈ డ్రెస్సులు, చచ్చిపోతారు అక్కడ అంటే, లేదండి మాకు ఇదే అలవాటు అండి అంటే కుదురుతుందా? ఏమంటే అలాగే వెళితే ఒక 10 అడుగులు వేసాక కింద పడిపోతాం. నేను ఒకసారి అలాగే అయిపోయింది, ఏదో మంచు చల్లగా ఉందని వాతావరణం, నేను ఒక ఏరియాలో అలాగే వెళ్ళిన తర్వాత నాకేం తెలియట్లేదు, ఏమంటే ఇక్కడంతా ఐస్ పేరిపోయింది, ఇలాగెలా కొట్టుకోవాల్సి వచ్చింది ఐసు. ఏమంటే ఇంకా కొంత దూరం వెళ్ళాను, నేను ఎప్పుడు పడిపోయింది నాకే తెలియలేదు. ఎవరో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నాకు ఏదో చేయగలిగిన దానికి చేశారు కాబట్టి నయ్యో నేను బతికాను. అంటే వాతావరణం అలా ఉంటుంది, అంచేత చల్లటి వాతావరణం. ఏమండి ఇప్పుడు నేనేమంటున్నానంటే, పచ్చిక బయళ్ళు అనగానే నీకు అక్కడ ఏ విధమైన అపాయం రాదు. అన్నీ ఎరిగిన దేవుడు నిన్ను క్షేమంగా అద్దరికి నడుపును గాక. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 7 పాయింట్లు చెప్తాను. 7 పాయింట్లో మొదటి పాయింట్ ఏమిటి అంటే, ఏమంటే పచ్చిక బయళ్ళు అనడానికి మనమందరం కూడా పరిశుద్ధాత్మలో నడిచే వారిగా ఉండాలి. అందరికీ నేను చెప్తున్నాను, అందరూ కూడా ఎలాగా పరిశుద్ధాత్మలో నడవడం, అది నీ జీవితంలో పచ్చిక బయళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్గా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు కూడా వస్తాయి. యోసేపు గారి లైఫ్ స్టైల్లో ఇది అంతా కూడా మనం గమనిస్తాం. ఏమంటే అతడిని ఇనుము 105వ కీర్తన అక్కడ చదువుతాం, 15, 16, 17 వచనాలకు వెళితే కనుక ఇనుము అతనిని బాధించెను, అంతే కదా, అట్లా ఉంది. తర్వాత చెరసాలలో అతను బాధించబడినాడు, ఎక్కడో ఫతీఫరో గారి ఇంటి దగ్గర బాధించబడినాడు, ఏమంటే అన్నల మధ్యలో బాధించబడినాడు, గోతులో వేసి వస్త్రాలు లేకుండా నానా బాధ పెట్టిన అది బాధ, ఏమండి బాధించబడినాడు. ఏమండి అతను ఎవరికి అమ్మేశారట? మిద్యానీయులకు అమ్మేసినారు, అంటే అది కూడా బాధించబడినాడు. కానీ మీకు చూడండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేది ఇది ఎవరు గమనించారు అని అంటే, బహుశా యోసేపు గారు కూడా గుర్తుపట్టలేదు. యోసేపు గారికి అంతా తెలిసింది ఏంటంటే, మా నాన్నగారు నాకు చెప్పిన వాక్యాలు కరెక్టు, మా అమ్మ ఎప్పుడు దేవుని గురించి మాట్లాడేది కరెక్టు, అందుచేత నేను వాళ్ళు బోధించిన వాక్యాలను నేను కాదనని ఏ సమయంలోనైనా కూడా ఆ వాక్యాన్ని పట్టుకొని బతికేశాడు. ఆయన బతికాడు. అయితే తీరా ఒక ప్రమాద పరిస్థితులు అన్నీ జరిగినాయి, జైల్లో ఉన్నాడు. సరే, రాజుగారికి ఈ పిల్లోడిని అందరూ మర్చిపోయాడని చెప్పి దేవుడు అతనిని జ్ఞాపకం చెయ్యాలని రాజుగారికి కళ్ళు ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయంలో రాజుగారు కూడా ఒక మాట అన్నాడండి. ఏదో రాజుగారికి ఎవరో ఆ మాట చెప్పలేదు, రాజుగారి లోపల దేవుడే అలా మాట్లాడించాడు. నీలాగా ఏది జ్ఞానాత్మ కలిగిన, వివేకము కలిగిన ఆత్మ నీ లోపల స్పెషల్ ఆత్మ ఉంది. ఆ ఆత్మను బట్టి నువ్వు నా ప్రక్కకు వచ్చావు, నా దగ్గరకు వచ్చావు. ఈ ఆత్మ నీలో ఉండడం, నీలాంటి ప్రజ్ఞ కలిగిన, నీలాంటి ఆత్మచేత నడిపించబడిన, అప్పుడు ఆయనకు అర్థమైంది, అవును కదా, ఆయన ఆత్మ నన్ను నడిపించడం వలన ఎక్కడా రాజీ పడకుండా, అమ్మో బతికితే బలిస కన్నా తిని బతుకుతాను కానీ చెత్త పనులు నేను చెయ్యనని ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నాయని గుర్తొస్తున్నాయి అతనికి. అమ్మో అమ్మో అమ్మో, దేవుడు భలే నడిపించాడు. రాజుగారి దగ్గర, సరిగ్గా అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు వయసు ఎంత? 30 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నేను అనేది చూడండి, ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళే ఎక్కడ ఉంటారు? వాళ్ళు పచ్చిక బయళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లోడు రాజుగారి దగ్గరకు వచ్చాక ఆ మాటలు మీరు చాలా ఇంపార్టెంట్ అయిన వచనాలే చూడగలుగుతాం. బైబిల్ వాక్యాల్లో మనము వాటి మీద నిఘా వేయవలసినటువంటి అవసరత ఉంది. అమ్మా అది 41, 33 వచనం చదువుతారమ్మా. 33 వచనం, 38 వచనం, 47, 6 వచనం కూడా చూడండి అమ్మా, ఏమని రాశాడు అక్కడ? కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను 5వ భాగము తీసుకొనవలెను. చదవండి 38 కూడా చదవండి. అతడు తన సేవకులను చూచి, అయితే చూడండి సార్, ఇప్పుడు జనరల్గా మనం ఇలాంటి వాక్యాలనే ఏదో అలాగే వెళ్ళిపోతాం కానీ, బట్ నేను చెప్తున్నాను, పచ్చిక బయళ్ళు అనే వాతావరణం దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడికి అదృష్టం. వినాలి వినాలి. దేవుని ఆత్మ చేత అని అనగానే ఏమండి గబగబ ఎగిరిపోవడం. ఏమండి నేను చాలా అనుభవాలు గుండా వచ్చాను. ఏమండి కొంతమంది ఇలా కుర్చీల మీద వేసేసుకోవడం, ఎగరేసేసుకోవడం, ఏదో నేను ఒక్కడిని అన్య భాషలు మాట్లాడుతున్నాను అని అనడం, ఓవర్ యాక్షన్ చేయడం. ఏమంటే హీరోయిజం అంటారు, అంటే మీరందరికీ నేనే అస్సలు సిస్సలు అని చెప్పుకోవడం. లేదబ్బా, ఇదో మీరు చూడండి సార్, హిస్టరీకి వెళితే గనక ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అవతల వాళ్ళ ద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నడిచాడు, ఆత్మ నడిపించింది, ఆత్మ ద్వారా రాజుగారి దగ్గర వరకు వెళ్ళాడు. నా ముందు నువ్వు ఎంత ధైర్యంగా నిలబడ్డానికి కారణం నీ లోపల ప్రత్యేకమైన ఆత్మ ఉంది అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆ తర్వాత మనం చూస్తాము సార్,
ఏమండి అమ్మా, ఇదే వచ్చినాను, కంటిన్యూ చేయండి. అది 38 చదవండి అమ్మా. అతడు తన సేవకులను చూచి, సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా, దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అని అనెను. అంటే ఆ దేశం అంతట్లో ఎవరబ్బా అక్కడ పచ్చిక కలిగిన చోట ఉన్నది ఎవరు అంటే యోసేపు గారే. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రాజుగారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రాజుగారు సరేనయ్యా, నువ్వు చెప్తే చెప్పా కానీ మేము చూసుకుంటాం, నువ్వు పో అన్నాడు ముందు. ఏమంటే కొన్ని వారాలు, కొన్ని నెలలు ఏమో మొత్తానికి మన దేశంలో ఒక్కడన్నా ఉండడంటరా అని చెప్పి వాళ్ళ లెక్కలేస్తే అందరికీ ఉన్నారు గాని అని గూను ఉంది వాళ్ళకి. కానీ గాని అనే పదం లేనోడు ఎవడంటే యోసేపు ఒక్కడే, గూను లేనోడు. అప్పుడు యోసేపుని, బాబు మేము మొత్తం ఫిల్టర్ చేసాం, అబ్జర్వేషన్ చేసాం, పరిశోధన చేసాం, పరిశీలన చేసాం, మాకున్న జ్ఞానాన్ని మేము ఎట్లనో ఉపయోగించాం, కానీ ఇందులో నీలాగా దేవుని ఆత్మ కలిగిన మనిషిని మేము చూడలేదు. కాబట్టి నువ్వు ఉంటేనే దేశం పచ్చగా ఉంటుంది, నువ్వు ఉంటేనే దేశం దీవెనకరంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఏం చేశాడంటే, యోసేపు బాబు ఇగో ఇట్లా ఈ పక్కన కొత్తగా తయారు చేసిన కుర్చీ తండ్రా అని తీసుకొచ్చి అక్కడ వేసి, ఇక నువ్వు ఇక్కడ కూర్చోవాలి, నేను ఊరికే పైకి అందరికన్నా పెద్ద మనిషిగా కనిపిస్తాను, కానీ బాబు ఏది జరగాలన్నా నువ్వు చెయ్యాలి, సరేనా, మాటి అని చెప్పి. మళ్ళీ ఇతని మీద ఒక ప్రాబ్లం ఉంది. ఆ రోజుల్లో యోసేపుని జైల్లో వేయడానికి కారణం ఏంటి? ఓ అమ్మాయి గొడవ వచ్చింది కదా, ఏదో ఒకటి పెట్టేస్తారని చెప్పి ముందు ఆ పిల్లలు నా కుర్చీ మీద చాలా దించారో లేదో పెళ్లి చేస్తారు అతనికి, ఏ గొడవ రాకుండా. పెళ్లి చేయడమే కాదు, ఇక యోసేపు గారి గురించి ఒక ఆలోచన ఆయన జీవితంలో మీరు గమనిస్తే, నేను చెప్తున్నాను విన్నాను. ఎప్పుడో చాలా కాలం అయిపోయిన తర్వాత యోసేపు గారు మనుషులు, అదే వాళ్ళ అన్నలు లేకపోతే వాళ్ళ నాన్న వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. వస్తే ఆ రాజుగారి దగ్గరికి ఈ సమాచారం వెళ్ళింది. ఏమంటే యోసేపు గారు ఇప్పుడు చాలామందిని తీసుకొచ్చాడు, ఆలయాల్లో వచ్చారు అని అంటే వాళ్ళందరినీ తో మాట్లాడుతూ, అప్పుడు ఆ మధ్యన ఏదమ్మా 47 వచనం ఒకసారి చదవండి. అందులో ఆయన ఏమంటున్నాడు అంటే ఒక మాట వచ్చింది అక్కడ, ఆదికాండం 47 వచనం. ఐగుప్తు దేశముని ఎదుట ఉన్నది, ఐగుప్తు దేశం మీ ఎదుట ఉందయ్యా, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషేను దేశములో వారు నివసించవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారిని చెప్పాలి వారిలో ఎవరైనా ప్రజ్ఞ కలిగిన. అంటే ఇప్పుడు ఈ మాట ఏంటి? బాబు నువ్వే దేవుని ఆత్మచేత ఎలా నడిపించబడ్డావు నాకు నమ్మకం ఉంది, మీ మనుషుల్లో కూడా ఇంకా ఉన్నారని అనిపిస్తుంది. ఎంతైనా కూడా మీ మనుషుల మీద దేవుని ఆత్మ అది గుర్తుపట్టాడు అతను ఎన్నో సంవత్సరాలైన తర్వాత. అందుకే నేను అంటున్నా, అయ్యా దేవుని ఆత్మ మీ మీద ఉండాలి, మీ పిల్లల మీద ఉండాలి. అది పచ్చని జీవితం. దేవునికి స్తోత్రం. సంతోషమేనా? సంతోషం. నెంబర్ 1 ఏమిటట? ఏమండి, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో అదే వారి జీవితంలో పచ్చిక బయలు, పచ్చని వాతావరణం. యోసేపు అడుగెట్టిన చోటల్లా దీవెన, ఎటు చూసినా మెరక భూములన్నీ కూడా పంటలు పండుతున్నాయి. ఏమంటే కొండ ప్రాంతాలు పచ్చిగా మారిపోయినాయి. యోసేపు ఉన్న చోటల్లా మీకు తెలుసో తెలీదో అడవులు బాగుపడ్డాయి, జంతువులు పోషించబడ్డాయి. యోసేపు వలన ఫుడ్ గోడౌన్స్ అంటారు చూడండి, అట్లాంటి మీకు తెలుసు. ఇప్పుడు మనకి రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, ఇవన్నీ ఎప్పుడెప్పుడో పండిని వాటిని నిలవేసి మనకు అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలాగిస్తారో అట్లాగా యోసేపు వలన ఒక్క నీళ్లు చుక్క పోలేదు. ఇక మీకు ఒక మాట చెప్తున్నాను, యోసేపు గారు ఈ సంవత్సరం ఇలా రాజుగారితో చెప్పేశాడు. మరి ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకుంటున్నాడు. డబ్బుల మీద డబ్బులు ఖర్చు పెట్టేసి గోడౌన్లు కట్టెత్తున్నాడు, బ్రిడ్జిలు కట్టెత్తున్నాడు, డ్యాములు కట్టెత్తున్నాడు, అన్నీ కడుతున్నాడు. సడన్గా వర్షం రాలేదు. అప్పుడు ఎలా ఉంటుంది? యోసేపు రా ఇలా రా అని మామూలుగా మాట్లాడతారండి, ఎందుకంటే అతను దేశస్థుడు కాదు కదా. అప్పుడు నేనేమంటాను, అప్పుడు యోసేపు గారు దేవుని ఆత్మచేత నడిపించబడడం అంటే ఈ బైబిల్ ప్రకారంగానే ఉండినాడు. బాగా వినాలి, మీరు బాగా గుర్తుపట్టండి. ఇదే బైబిల్ పట్టుకొని ఏం చేశాడు? ఆ రోజుల్లో ఆయనకి వాక్యాలు లేకపోవచ్చు, కానీ దేవుడిని ఏం చేశాడంటే, ఇక చూడు సార్, బ్రిడ్జిలు కట్టేస్తున్నారు, ఎవడు కూడి ఆళ్ళకి వచ్చేస్తుంది కూలి, ఎవడు పనులాడు చేస్తున్నాడు. కానీ యోసేపు మాత్రం రాత్రి బవళ్ళు ఏమని, దేవా నువ్వు మాట ఇచ్చావు వర్షం కురిపించు, నువ్వు మాట ఇచ్చావు వర్షం కురిపించు, నువ్వు అంటే అప్పుడు నేను అంటున్నా, ఈ యోసేపు గారి యొక్క లైఫ్ స్టైల్లో ఆత్మచేత నడిపించబడ్డాడు అనడానికి వాడిలో ఈ ప్రత్యేకత ఉండునుగాక, వాడిలో దేవుని ప్రత్యేకతలు ఉండునుగాక. ఆత్మచేత నడిపించబడడం అంటే నేనేదో ఎగస్ట్రాగా కనబడడం కాదు, దేవుని వాక్య ప్రకారంగా నేను కనబడడం. అది
యోసేపు గారు అలాగే కనిపించాడు. వెంటనే సంవత్సరం వర్షం వచ్చింది, అయిపోయింది. అమ్మ వర్షం వచ్చిందిరా బాబు ఈ సంవత్సరం అని అలాగ ఆయన ఊరికినే లేడు. మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు? మామూలు వర్షం వస్తుందండి ఏమండి, 2 సంవత్సరాలకి సరిపోయే వర్షం ఒకసారి పడిపోతుంది. మరి ఆ నీళ్ళు చుక్కలు ఒక్కటన్నా పోతే సముద్రంలో పోతే అలాగా. అందుకే పోలవరాన్ని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి మనం? దేవుడికి స్తోత్రం. ఎన్నో 5-6 రాష్ట్రాలకు వెళ్తాయట నీళ్ళు. అది గవర్నమెంట్ వాళ్ళు భలే తయారు చేస్తున్నారు. అందుచేత నేను అంటాను, ఆత్మచేత నడిపించబడడం అంటే ఒక్కడికి నీ వలన ఏది కీడు జరగద్దు, అది నేను కోరుకునేది. మీరు బాగా గమనించాలి, ఇందులో తేడా రావద్దు ఏమండి. అంచేత ప్రతి వారు దేవుని ఆత్మచేత నడిపించబడితే ఇంకొకరికి కీడు చేసే స్వభావం నీలో ఉండకూడదు ఏమండి. అది మనం మొదటి పాయింట్లో చూస్తున్నాం. రెండవది బైబిల్ వాక్యాల ప్రకారంగా 2వ వాక్యానికి వెళదాం. రెండవది ఏమిటంటే ఏమండి, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం గమనించాల్సిన విషయం వచ్చింది. దేవునికి మహిమ కలిగిన గాక. యోవేలు గ్రంథం 2:22 వచనం చూడండి అమ్మ. యోవేలు గ్రంథం, నేను యోవేలు అన్నాను, ఇర్మియా గ్రంథం అనుకుంటా. చూడండి అమ్మ, ఇర్మియా గ్రంథం 2:22 చూడండి. ముందు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నీవు క్షారముతో కడుగుకునినను విస్తారమైన సబ్బు రాచుకునినను నీ దోషము మరకవలే నాకు కనపడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఓకే 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 యోవేలు చూడండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పశువులారా భయపడకుడి, చదవండి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని, ఇప్పుడు పచ్చిక అనే దాని గురించి మనం చూస్తున్నాం. ద సెకండ్ వన్ ఏమిటంటే, ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆ వాక్యమును బట్టి వాళ్ళు ఎలాగా 30 60 100 వాళ్ళు ఫలిస్తారు. ఆలోచన చేయండి సార్. మళ్ళీ చదవమ్మ అదే వచనాన్ని. ఆ యోవేలు గ్రంథం 2. పశువులారా భయపడకుడి, పశువులారా భయపడొద్దు, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఈ వచనం కొంచెం ఇలా గమనించండి అమ్మా, కొంచెం ఇలా మీరు గమనించండి. వాక్యం తెలుగు బైబిల్లో మనము అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు ఆయన ఆజ్ఞాపించెను అంటే అర్థం ఏంటండి? ఆయన ఆజ్ఞాపించెను అంటే ఏంటి? ఆయన సెలవు ఇచ్చెను, లేదా ఆయన మాట జారీ చేసెను అంతే. మనం గమనిద్దాం. ఈ పదాన్ని నేను ఒకరోజు దీని మీద అలాగే వెళ్ళాను. ఆయన ఆజ్ఞాపించెను అని అనగానే ఏంటో ఎక్కడున్నాడు ఈ సూర్యుడు గాడు గబుక్కుని బయటకు వచ్చాడు. ఆయన ఆజ్ఞాపించాడు అంతే. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆయన ఆజ్ఞాపించేటప్పటికి ఈ విశ్వంలో ఎన్ని మైళ్ళు కాంతి వేగాలు అంటారు కదా, అంత దూరంలో ఎక్కడుండాలో అట్ట వచ్చేసినాయి. ఆజ్ఞాపించెను అది. ఇప్పుడు మనము ఏమండి ఈ వాక్యాన్ని గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆలోచన చేయండి. చాలా ప్రత్యేకమైన ఆజ్ఞాపించెను అనే మాట యొక్క అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే ఏమండి అక్కడ ఉండాలి, అక్కడ లేదు అని ఉండదు. ఆయన మాట ఇచ్చాడంటే అక్కడ అలా పని జరగాల్సిందే. అదే 55:10 వచనం కూడా మనం చదువుతాం. యెషయా గ్రంథంలో 11వ వచనంలో కూడా ఆయన ఏదన్నా మాట సెలవిచ్చిన తర్వాత అది వృధా కాకుండా అనుకున్నది చేసి వెళ్తుంది, నిష్ప్రయోజనంగా వెళ్ళదు. అదేదే లూకాసు వార్త 1:37 వచనంలో కూడా మనం చదువుతాం. అలాగే మనం ఈ వచనాల మీద చదువుతుంటే నేనేమంటానంటే, ఎవరిలో దేవుని వాక్యము అమలుపరచబడుతుందో, నడుస్తుందో, పని చేస్తుందో అది వారి జీవితానికి పచ్చిక బయళ్ళు. అర్థమవుతుందండి? అంటే అప్పుడు దేవుని వాక్యం మన లోపల ఎముకలలో ఉండాలంటాడు, నరములలో ఉండాలంటాడు, మాంసములో ఉండాలంటాడు, శరీరములో ఉండాలంటాడు, ప్రాణములో ఉండాలంటాడు.
ఏమండి దేవుని వాక్యం మన లోపల ఎలా ఉండాలి అనే ప్రత్యేకత ఆయన దేవుని వాక్యముని గురించి చెప్పాడు. ఎందుచేత వాక్యం ఉన్న చోట పచ్చగా ఉండడమే తప్ప ఎండిపోయే పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం. అంచేత బైబిల్లో ఇలాగా వాక్యాలు ఎలాగున్నాయంటే, ఈ వాక్యము నీ నోటను ఎక్కడ ఉండాలట, నీ నోట ఉండాలి, వాక్యము నీ హృదయములో ఉండాలి. ఏమండి వాక్యం గురించి నేనైతే ఇంకా బైబిల్ వాక్యాల్లో మనం చదివితే గనుక, ఏమండి మనము ఇర్మియా గ్రంథంలోకి వెళితే గనుక అందులో ఏమంటాడంటే, ఇక నా మాటలు నీ నోటన అగ్నిగా ఉండబోతున్నాయి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పుడు దేవుని వాక్యం ఎలా ఉండాలని వాక్యాలు చెబుతున్నాయి. ఏమండి మన లోపల ఏమండి శరీరంలో ఉండాలి. అంటే ఇది ఎలాగా ఆలోచన చేయండి. ఎప్పుడు మనం తలస్తాము చూడండి దేవుని వాక్యాన్ని. ఏమండి ఇప్పుడు నాకు ఒక్కోసారి ఆలోచన వస్తుంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని పోయి పేతురు గారిని పిలుస్తాడు, ఇలా రా అని పిలుస్తాడు. శిష్యుల్ని ఏదో పిలిచాడు, మీరు వీటిని ఏం చేయండి, విరిచి పంచిపెట్టండి అంటే వాళ్ళకి ఎలాగ ఆలోచన ఉంటుంది, ఈయనకి ఎలాగ ఆలోచన ఉంటుంది. చెప్పిన ఆయన ఏమంటాడంటే, ఒరే బాబు పేతురు నేను చెప్తున్నా, ఇగో శిష్యులు మీకు నేను చెప్తున్నా, విరిచి పంచిపెట్టండి అంటే ఏదో వస్తాదులాగా ఇలాగ ఇసిరేకండి అంటే ఒకవేళ అలాగా విరిచి ముక్కలు చేసి వాళ్ళకి పంచుదా ఉంటే అవి ఎలాగొస్తాయి, రావు. ఇదేంటి పెద్ద కష్టమా, రాయ్యా అని గబగబా వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి ఇట్లా తీస్తున్నారు. అదేమో పెద్ద 5 కేజీలు బరువు ఉంటుందా రొట్టె. ఏమంటే చిన్న రొట్టె మొక్క, ఒక చిన్న రొట్టె పిల్లోడు మోసుకొచ్చాడని రాసి ఉందిగా, అదేదో కేజీలు బరువు లేవు. ఏమంటే అది తీసేటప్పటికి ఇలా తీస్తుంటే కింద గబ్బా ఇంకొక 5 వచ్చేస్తున్నాయి. ఆగాగు మళ్ళీ కింద పడితే మళ్ళీ ఒకటే ఉంటుంది అక్కడ. మళ్ళీ తెస్తుంటే పెరిగిపోతున్నాయి. బాబు ఆగు నువ్వు పెట్టు అని నువ్వు దిగి అని అంటే ఇంకోటి తెస్తున్నాడు అనుకో, అలాగే పెరుగుతున్నాయి. ఇందులో ఏదో తేడా వద్దురా అంటే నేను అనేది ఏమిటంటే, దేవుని వాక్యం ఉన్న చోట పచ్చగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. అంచేత మీరున్న ప్రతి చోట ఏముండాలి, పచ్చగా ఉండాలండి, వాక్యం ఉండాలి. ఏముండాలంటే మీరున్న ప్రతి చోట దేవుని వాక్యం అమ్మా అది నీ నోటు ఉండాలమ్మా. ఇక మీ మాటలు మాట్లాడతారు చూడండి, డబుల్ గేమ్ ఆడకండి, వేషధారణగా మాట్లాడడం, లేకపోతే ఏదో రకంగా వాక్యానికి భిన్నంగా మాట్లాడడం. అసలు వాక్యాన్ని నేనేమంటానంటే, సార్ ఇప్పుడు నేను ఒకవేళ ఇదిగో ఇప్పుడు పచ్చిక బయళ్ళు అని అనడానికి దగ్గరగా నేను ఒక 200-300 పుస్తకాలు నేను చూడాల్సి వచ్చింది. ఏది 1 వీక్లో ఎన్నిసార్లు దీని గురించి ఎన్నిసార్లు ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా పచ్చిక బయళ్ళు అంటే ఒక ఆయన దానికి ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చాడు, ఒక ఆయన దాని గురించి ఒక మాట అన్నాడు, కొంతమంది అయితే ఆ పచ్చిక బయళ్ళు ఉండడానికి బికాస్ ఆఫ్ ద వాటర్ అని రాశారు. కానీ నాకు అదే ఆలోచన వచ్చింది, ఎట్లాగా నువ్వు ఉండే ప్రతి చోట, ఇప్పుడు యోబు గారు నేను కాలు పెట్టిన ప్రతి చోట అది ఎలా ఉండింది, అక్కడ నేతిలో పెట్టినట్టుంది నా కాలు అన్నాడు. దాని అర్థం ఏమిటి, అబ్బా పుష్టిగా ఉన్నాడు, నిండుగా ఉన్నాడు, కొరత లేకుండా ఉన్నాడు, కావలసినంత దీవెనలతో ఉన్నాడు అనేది అక్కడ తెలుస్తుంది కదా. అప్పుడు నాకు అర్థమైంది, కాదు చదవాలి ప్రార్థన చేస్తున్నాను. ఇక ఒక్కొక్కసారి నాకు ఏ ఇబ్బంది రావద్దని చెప్పి నేను అలాగే ప్రభు దగ్గర గొల్లు పెట్టేసుకొని ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాను, ప్రభువా వాక్యంలో 23వ కీర్తన 6 వచనాలు ఉన్నాయి, ఎంతసేపు ఇలా చెప్పేసుకుంటే అయిపోయిందని అంటే, లేదు నువ్వు మంచి కాపురం అయితే మా జీవితాలు పచ్చగా ఉండాలి, నువ్వు మంచి కాపురం అయితే మా జీవితాలు ఎలాగ ఆత్మచేత నడిపించబడాలి, నువ్వు మంచి కాపురం అయితే నీ వాక్యం మాకు ఇష్టంగా ఉండాలి, శరీరంలో ప్రాణములో ఆత్మలో తలంపులలో హృదయం నిండా నీ వాక్యం ఉండాలి. అప్పుడు ఇక బైబిల్లో ఏం చేశాడంటే, ఇర్మియా గారిని ఏమన్నాడంటే, ఇట్రా నువ్వు వెళ్ళారా అని పిలిచి, నేను నీ నోటన వాక్యం ఉంచాను. ఏమ్మా 5వ అధ్యాయంలో వచ్చి చదువుతారా, 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మీరు చదివితే కనుక ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే, నేను నీ నోట నా వాక్యాలు ఉంచాను. ఏది అవి ఎలాగుంటాయంటే అగ్గిలాగుంటాయి, ప్రజలు ఎలాగా వాళ్ళు కత్తెలాగా ఉంటారు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి, అక్కడ దేవుని వాక్యం ఉన్న చోట ఏముండాలి, చదువుతామా. కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను
అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఎలాగా అది మనం ఆలోచన చేయాల్సిన 14వ వచనం 5:14 వచనం నేను అనేది వినండి. ఇదో సార్, ఇప్పుడు దేవుని వాక్యం నీ లోపల నిండా ఉండాలంటారా వద్దంటారా? చెప్పండి, చెప్పాలమ్మా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ అంటే అప్పుడు నేను అంటాను, ఇక చూడు సార్, ఇప్పుడు నేను ఏది యోవేలు గ్రంథం 2:22 వచనాన్ని ఏమంటున్నానంటే, నేను చెబుతున్నా మీరు ఎలాగుంటారు అంటే మీరు ఏది పచ్చిక బయలు కలిగిన వారై ఉంటారు. మీ వాతావరణం ఎలా ఉండబోతుంది, మీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాగ మీరు అభివృద్ధి చేయబోతున్నారు, ఎలా మీరు వృద్ధిలోకి వస్తారంటే బికాస్ ఆఫ్ పచ్చిక బయలు అనే ఒక ఆధారం. అంచేత ఎప్పుడైతే దేవుని వాక్యం ఉందో నువ్వు పచ్చగా ఉందువుగాక. వాక్యం ఎక్కడ ఉండాలి? నీ నోటను చెప్పాలి, నీ హృదయంలోను. ఏంటంటే అలా చూస్తారు, హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒక నోరు మాట్లాడుతుందని బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి. దేవుని వాక్యం మాట్లాడండి, దేవుని వాక్యంతో మాట్లాడండి. అంటే నేను అనేది సరే, ఇప్పుడు మీరు అనాల్సిన మెయిన్ వాక్యం ఏంటంటే దేవుని వాక్యం ఉన్న చోటల్లా కూడా పచ్చగా ఉండడం, ఇది దేవుని యొక్క వాక్యం చెబుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి, ఒకటి నీ మీద దేవుని ఆత్మ ఉంది, రెండవది నీ లోపల ఇప్పుడు ఏముంది. అప్పుడు ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అని అంటే, ప్రభు ఏంటి జోక్ చేస్తున్నావు ఏంటి, ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి అదేనా నిన్న మొన్న చచ్చినాయా అంటే ఇప్పుడు అక్కడ నేనేమంటున్నాను, దేవుని బిడలు నేను అనేది చూడనమ్మా, కొన్ని విషయాలు వచ్చేటప్పటికి నీ విషయంలో నువ్వే మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? నీ విషయాలు వచ్చేటప్పటికి అమ్మ నువ్వే మాట్లాడాలి. నిజమే, నాకు కొంచెం బలహీనత ఉంది, ప్రభువు దగ్గర ఏం చెప్పాలి? వెంటనే ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది, ఇక్కడ ఎప్పుడు డొక్క నొప్పి వస్తుంది ప్రభువా. నేను అంటానమ్మా, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. నువ్వు కూడా ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని అప్లై చేయాలి. దేవుని వాక్యం మెడిసిన్, అర్థమవుతుందా? వాక్యము ఒక ఏమంటే ఔషధం. ఇప్పుడు నా పర్సనల్లీ చెప్తున్నాను సార్, నేను ఇలాగా ప్రార్థన చేస్తున్నాను, అదేంటండి ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ అలాగని చెప్పేసి ఏమండి, ఇప్పుడు జనరల్గా కొన్ని వాక్యాలు ఇలాగ మనకు అర్థం కాకపోవడం వల్ల న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి నా నామమున మీరు ఏం చేయాలి, దెయ్యాలను వెలగొట్టాలి, నా నామమును మీరు ఇలా చేయాలి, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వచనాలు ఉన్నాయమ్మా, వచనాలు ఉన్నాయి. అది ఓవరాక్షన్ చేయడానికి కాదమ్మా, వాక్య ప్రకారంగా ఉండేవాడు చేయాల్సిన పని. ఏమండి నేను మీకు అర్థమవుతుందమ్మా, ఇళ్లలో పని చేయరు, దిట్టంగా తినడానికి కూర్చుంటాం, పని చేయరు. బాబు పని చేయట, అమ్మా నేను నీకు ఎలా కనిపిస్తున్నానమ్మా, ఎట్లా కనిపిస్తున్నాను, అసలు నీకేమన్నా ఆలోచన ఉందమ్మా, అది పని చేయరా అంటే, అమ్మా నేను ఈ పని చేయను, ఇలా చచ్చిన పోతాను కానీ ఏంటంటే పని చేయడం. పని పాట లేకుండా దేవుని వాక్యాన్ని నేను అప్లై చేసేస్తానంటే అవ్వదు. అందుకే దేవుని ఆత్మతో నడవండి, పచ్చగా ఉంటారు. రెండవది, నాకు ఈ వాక్యాన్ని ప్రభువు చెబుతున్నాడు, ఏమని? యెహోవా సెలవిచ్చిన అన్నట్టుంది, తమిళ బైబిల్లో అలా రాసి ఉంది. ఆండవర్ సొన్నార్ అని ఉంది, ఏమంటే గాడ్ సెట్ అన్నట్టు ఉంది. నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు పచ్చిక బయల్లో ఉంటాయి, నీ ఏరియా అభివృద్ధి అవుతుంది. అట్లా నేను అంటున్నాను, దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత నువ్వు పచ్చగానే ఉండాలి. వాక్యం ఉన్న చోటల్లా పచ్చగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా. వాక్యం ఉన్న చోట, ఆ వాక్యం ఉన్న చోట, దేవుని వాక్యం ఉన్న చోట పచ్చగా ఉందుముగాక, పచ్చిక బయల్లో ఉందుముగాక. అందుచేత ఇప్పుడు ఈ వాక్యాన్ని మళ్ళీ మనం బాగా ఆలోచన చేస్తే, వాక్యం ఉన్న చోట అక్కడ ఎండిపోవడం అనేది ఉండకూడదు. ఏముండకూడదండి? అందరూ చెప్పండి. when there is the word of God, you can able to see the blessings of God, లేదా you can able to see the miracles of God. నేను అంటున్నా, you can see the deliverance. ఒక విధంగా విడుదల, ఒక విధంగా అడ్డు ఆటంకాలు అన్ని పారిపోయి అవి బతకాలి, అక్కడ అవి అభివృద్ధి అవ్వాలి, అవి విస్తరించాలి. ఆ కొండ అయినా, లోయ అయినా, ఎడారి ప్రాంతమైనా యెహోవా వాక్కు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకి కొన్ని కష్టంగా అనిపిస్తాయి కానీ బట్ ప్రాక్టికల్ చూడండి. అహాబ్ వాళ్ళ మనుషులు లేదా వాళ్ళు ఏమన్నారా, ఒకవేళ దేవుడు ఆకాశపు తూములు తెరిసినా కూడా జరుగుతాయా అంటే, రాయ్ నువ్వు చూస్తావు కానీ నువ్వేం చేయవు, అనుభవించు అన్నాడు. మీకు అర్థమవుతుందా? అందుచేత అమ్మ వాక్యం మాత్రంగా పాస్టర్ గారు కోపంగా చెప్పేశాడు, ఆ పాస్టర్ గారు కోపంగా చెప్పేస్తే నిన్ను వినేయమని అంటలే. నేను అంటున్నా, అమ్మా నేను ఒకవేళ ఇలాగ గట్టిగా చెప్పలేదు అనుకోండి, ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతకడం కష్టమే. అర్థమవుతుందా?
మీకు అర్థమవుతుంది? ఇప్పుడు నటన చేసేవాడు ఉంటాడు చూడండి, వాడు ఉండడు, ఎప్పటికైనా పోతాడు. తుమ్మితే ఊడిపోయి ముక్కుంటుంది. అమ్మ నేను అనేది ఇదేంటండి, ఇంత పెద్ద ప్లేస్ ఉంది, మందిరం, చాలా మంది ఇంకా రావాలి, వేస్ట్గా వచ్చినా వెళ్ళిపోతారు. ఏమండి, ప్రభుకి కావాల్సి, నేను ఎప్పుడు గట్టిగా ఏమంటాను, ఆయనకి గింజలు కావాలి. ఏం కావాలి? తొక్క లేకుండా గింజలు ఉంటాయని ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడేవాడు ఉంటుంది, తొక్క కూడా ఉంటుంది, ఎంతవరకు ఉంటుందో ఉంటుంది, ఆ తర్వాత ఊడిపోయేది పోతుంది. నేనేమంటానంటే వాక్యం ఉంటేనే ఆ విత్తనం 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఇప్పుడు దేవుని వాక్యానికి ఉపదేశానికి భిన్నమైన డాక్టర్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఏది సత్యం ఎలాగ ఉన్నదనుకోండి, ఇంకోలా కూడా తీసుకెళ్ళి తర్వాత నేను ముంచేస్తారు ఎక్కడో. నేనేది అలాగొద్దు. ఇప్పుడు దేవుడు సెలవిచ్చాడు. ఏమంటే యోనా గారి గురించి ఆయన ఆజ్ఞాపగా ఏమొచ్చిందట చెప్పండి అమ్మ? చేప వచ్చేసింది అక్కడ. ఆయన ఆజ్ఞాపగా ఓల్డ్ టెస్టమెంట్, నేను ఇలాంటి ఒక 8-9 పాయింట్లు ఒకసారి అలాగే వెతికాను. అసలు ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన కమాండ్ చేయగా, ఆయన ఆజ్ఞాపించగా జరగాల్సింది లేని అక్కడికి ఎలా వచ్చేసినాయి అని అంటే అదండి వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే నీ చిన్నపాటి కుటుంబం క్షేమంగా ఉండడానికి వాడుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఎన్ని పాయింట్లు వచ్చినాయమ్మా? అప్పుడు ఆజ్ఞాపించను అనే మాట అక్కడ రెండవదిగా, దేవుని వాక్యం ఉన్న ప్రతి చోట అది అలా ప్రవహిస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. ఆ వెళ్ళే చోటల్లో కూడా అంత పచ్చగా మారునుగాక. శరీరంలోకి వెళుతుందా? మారునుగాక పచ్చగా. ఏమంటే ప్రాణములకు వెళుతుందా? ప్రాణములో పచ్చదనం వచ్చునుగాక. ఆత్మలో వెళుతుందా? ఏమంటే పచ్చదనం వచ్చునుగాక. తలంపుల్లో వెళుతుందా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ప్రకారంగా వాక్యము వెళ్ళి చోటల్లా పచ్చగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మన జీవితాలు బాగు చేసేది వాక్యం ఉన్న చోట పచ్చదనము ఉండునుగాక. 3వ పాయింట్కి వెళదాం. ఏమంటే టైం అయిపోయింది, ఇంకా 15 గంటలు కూడా నేను చెప్పడానికి లేదు. ఏమంటే ఇందులో ఏమంటే 3వది పాయింట్ ఏమిటి అని అన్నప్పుడు, 3వ పాయింట్ 65వ కీర్తన అమ్మ 11 నుంచి 13 వచనాలు. అది మనం చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన విషయమే. అండ్ యెహెజ్కేలు గ్రంథం 34:18 వచనం. ఈ రెండు అది చదవండి అమ్మ. కీర్తన మాత్రం అందరికీ తెలిసిన వాక్యమే కదా. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఎటు చూసినా బాబా అన్ని చిగురించడం, అన్ని పచ్చగా ఉండడం, ఆ కొండల మీద కూడా ఆహ్లాదకరమైన వాతావరణం. చదవండి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. ఎలా ఉన్నాయట? సంతోషముతో ఉన్నాయి, అన్నియు గానము చేయుచున్నవి. కూడా ఏం చేస్తున్నాయట అమ్మ? పాటలు ఎప్పుడు వస్తాయి? ఏమండి, ముఖానికి సంతోషం ఎప్పుడు వస్తుంది? పచ్చగా ఉంటేనే. కానీ ఇక్కడ పచ్చదనం అనే దాని గురించి ఏమంటున్నాడంటే, ముందు నేను అన్నాను దేవుని ఆత్మ చేత నడిపించబడడం, అది నీ జీవితానికి పచ్చదనం. రెండవది దేవుని వాక్యం పుష్కలంగా. అమ్మ ఈ మందిరానికి ఉన్న అదృష్టం ఇలాగే ఉండునుగాక. ప్రభు వచ్చే వరకు వాక్యమే దీనికి ముఖ్యం. ఈ మందిరానికి ఏంటి? వాక్యమే. ఏమండి పెద్ద ఆయన ఎవరో వచ్చారో, పాస్టర్ గారు వచ్చారు. ఏమండి రాత్రులంతా కూడా తెల్లారయ్యే వరకు మీటింగ్లు పెట్టినా ఏమండి బతుకంతా కూడా ఎక్కడుందంటే వాక్యం లేని బతుకు. చాలా తేడాలు వచ్చినాయి. చాలా బాధపడ్డాను నేను. బోర్డు అంటించిన కాడికి తీసేయమన్నారు. వేరే వాళ్ళు వచ్చి అసలు ఆయన ఏది సేవకుడని ఎలాగంటున్నారని అడిగారు. అది జాగ్రత్త. వాక్యమే ఉండాలి. వాక్యాన్ని బట్టి అన్ని జరుగునుగాక. ఆ వాక్యాన్ని బట్టి ఆయన ఆజ్ఞాపించాడు, నువ్వు కూడా అలాగే మాట సెలవి అలా మాట్లాడు, అప్పుడు జరుగునుగాక. ఎండిపోయిన ఎముకలు కూడా మళ్ళీ బ్రతుకునుగాక. తర్వాత 3వది ఏమిటంటే, ఎక్కడ దేవుని కృప కోరుకుంటారో అక్కడ పచ్చదనము ఉంటుంది. ఎక్కడ దేవుని కృప అంటే ఏమిటి? యోగ్యత లేని వానికి ఇవ్వబడిన. ఏమంటే కృప గురించి నేను అంటాను, కృపకి కలర్ ఉంది అని అన్నాను. ఎవరైనా చెప్తారా? ఏ కలరు? చేయొద్దమ్మా, ఒక నిమిషం చెప్పేసి డబ్బులు కట్టాలి నువ్వు. కృపకి ఒక కలర్ ఉంది అని అన్నాను. అమ్మ చెప్పమ్మా, ఏమన్నారమ్మా? ధనుస్ అన్నారా మీరు? అమ్మ మీరు? ముగ్గురికి 3 రూపాయలు. కరెక్టే చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమండి కృపకి అమ్మ, కృప అనేది చాలామంది ఏమండి ఇది
జనరల్గా నేనైతే చెప్తున్నాను, అందరూ ఈ కృపను పొందుకుంటారా అంటే కష్టమే. దేవుడు జాలి కలిగిన వాడే, దేవుడు ప్రేమ కలిగిన వాడే. కాకపోతే కృప ఉన్నదని చెప్పి తిక్క పనులు చేస్తున్నారు చూడండి. అదే రోమాపత్రికకు వెళితే ఉంటుంది, కృప ఉందని మనము పాపములో ఉందుమా వచనాలు ఉన్నాయి. అలాగా నేనేమంటానంటే, వేర్ దేర్ ఈజ్ ఎ గ్రేస్ యూ కెన్ ఏబుల్ టు సీ ద గ్రీన్ ఏది ఏరియా, గ్రీన్ కలర్, పచ్చగా ఉండే వాతావరణం. దానిని మనం ఎలాగనాలి అని అంటే, కృప ఉన్న చూడు. అక్కడ ఈ కృప నీ పిల్లల మీద కనిపిస్తుంది, ఈ కృప నీ మీద కనిపిస్తుంది, ఈ కృప నీ ఇంటి మీద కనిపిస్తుంది, ఇదే కృప మందిరం మీద కనిపిస్తుంది, ఈ కృప నీ లైఫ్ అదే సంవత్సరంలో జరుగుతూ ఉండగా అదేనమ్మ అక్కడ చెప్తా. నీ దయా కిరీటం అంటే ఈ కృప ఏమండి ఈ రోజుతో కాకుండా రోజులు వెళ్ళాలి, సంవత్సరాలు వెళ్ళాలి, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, సంవత్సరం పాటు రావాలి, సంవత్సరాలు పాటు రావాలి. అది కృప. అప్పుడు కృప ఉన్న చోట ఏముంది? ఇప్పుడు కృపకు వేడు వారిలో ఏమన్నాడు ఆయన? సన్నులు జాయిన్ అవ్వచ్చని. అంటే చెప్తున్నా సార్, ఏమీ లేదండి, కేవలం ఈరోజు నేనేమై ఉన్నాను అంటే అది దేవుని కృపే అని నేనైతే మీ ముందు చెప్తున్నా. అందు గురించి నన్ను మీరు గుర్తించాలి, నన్ను మీరు మెచ్చుకోవాలి. నాకు ఫేవర్గా ఉండాలనే కోరిక నాకు ఎప్పటికీ లేదు. సమయం కష్టమైన పరిస్థితుల్లో మీరు నా వైపున ఉండకపోయినా దేవుని వైపు ఉండండి, నేను ఆయన వైపునే ఉండి నాకు సహాయం ఆయన దగ్గర నుంచే వచ్చునుగాక. అందుకని నేను అంటాను, కృప ఎవరి మీద ఉందో వాళ్ళు పచ్చగా ఉందురుగాక. కృప ఎవరి మీద అయితే ఉన్నదో వారు ఎలా ఉండాలి? చెప్పండి అమ్మా. ఇక బైబిల్లో మీరు చూడండి సార్, నా దయ నీ మీద ఉందయ్యా, నా కృప నీ మీద ఉందయ్యా, నేను ఉన్నానయ్యా అని కూడా. అంటే ఈ వచనాలన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, కృపను మాత్రం కాదని బతకండి. ఏమంటే ఎంత వస్తాది అవుతాయో, ఎంత ఆస్తిపరురాలు అవుతాయో, ఆస్తులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏమన్నా ఉండుగాక, ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి అన్నిటికన్నా దేవుని కృప నా మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒకటో పాయింట్, దేవుని ఆత్మచేత యూ నీడ్ హోలీ స్పిరిట్. అమ్మా, పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి చోట వాడు యోసేపులాగా, యోసేపు వెళ్ళిన చోటల్లా పచ్చగా ఉండునుగాక. బైబిల్లో ఒకే ఒక మనిషి అండి, ఏమీ తేడా లేకుండా అలా నిక్కచ్చిగా బతికిన వెళ్ళి ఉన్న వ్యక్తి ఎవరంటే యోసేపు గురించి ఎక్కువ చెబుతారు. రెండవది నేను అంటున్నా, అమ్మ నీ నిండా దేవుని వాక్యం ఉండాలి. ఏమండి బయట కథలు వినకండి. ఒకటేదో ఇలా నాకేమంటానంటే, ఏమోనండి, ఇట్లాంటి ఆ విధమైన రేంజ్కి వెళ్ళకుండా కావలసిందల్లా దేవుని వాక్యముతో బ్రతికే కావాలి. ఓకే, నేను ఇది అందరికీ నచ్చుద్దా? నచ్చకపోతే నేనేం చేయలేను. దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యము చేత. మూడవది, దేవుని కృప ఉన్న ప్రతి చోట పచ్చదనం ఉండునుగాక. సరే, ఇంకొక వాక్యానికి వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూడండి సార్, ఆదికాండం 26:12 నుంచి 14 వరకు మనం చదివితే అక్కడ ఏమండి, అలాగే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23, 24 ఈ వచనాలు మీరు చదివితే గనుక అక్కడ ఏమండి పచ్చదనం అంటే ఏమిటంటే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండడం. ఏముండడం అమ్మా? చెప్పండి అమ్మా, చెప్పాలబ్బా, గట్టిగా చెప్పాలయ్యా, బాగా చెప్పాలయ్యా. దేవుని ఆశీర్వాదం ఎక్కడైతే ఉన్నదో అక్కడ పచ్చదనం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టారు వీళ్ళు. అరే, ఈయనకి మనం ఆ కీడు చేసాం, అయ్యో ఇలాంటి కీడు చేసాం, అలా కీడు చేసాం. చివరికి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యగారు మాకు అర్థం కాంది ఏంటంటే, ఇంత కరువులో కూడా నువ్వు 30 దంతులుగా 60 దంతులుగా 100 రెట్లు నువ్వు ఫలించడం ఏంటి? వాట్ వాజ్ ద సీక్రెట్ అని అడిగారు. ఏంటి ఆ రహస్యం అని అడిగారు. అడిగితే ఆయన వాళ్ళతోటి నేను ఎవరినో మీరు చూడండి తెలుస్తుంది అన్నట్టుగా నిలబడ్డాడు. వాళ్ళేం చిన్నోళ్ళు కాదు, రాజుగారి లెవెలు, అంత గొప్ప రేంజ్. వాళ్ళు మళ్ళీ గమనించరు, రే ఇలాగా కరువులో కూడా అతను విత్తనాలు వేస్తే 100 అంతలు పండాడు, ఎట్లా ఇది అని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వచ్చి ఏమన్నారంటే, బాబు మేము నీ గురించి ఎంక్వైరీ చేసాం,
అబ్జర్వేషన్ చేసాం, నీకెంతో మేము కీడుగా ఉండాలనుకున్నాం, మేమే ఓడిపోయాం. ఎందుచేత అంటావా? నీ దేవుడు నీ తరపున ఉన్నాడు. అమ్మా, దేవుడు, నేను చెప్పేది వినండి అమ్మా, వాక్యం వినండి అమ్మా. నువ్వు పచ్చగా ఉండడానికి కారణం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఏది నేను కష్టపడిపోయాను అంటే కాదు. విత్తనం వేసినంత వరకు మొలిపించేది ఎవరు? నీళ్ళు వేసాను కాబట్టి మొలిసి కాదు. న్యూ టెస్ట్మెంట్లో పౌలు గారు అటన్నిటిని పక్కన పడేశాడు. నువ్వు విత్తనం వేసినా, నీళ్లు పోసినా బతికించేది నేను. 100 రెట్లు దీవెనలు ఇచ్చే దేవుని మాత్రం వదలద్దు. దేవునికి స్తోత్రం. 100 రెట్లు దీవెనలు. ఇక నేను ఒక్కడే చెప్తున్నానమ్మా, మీరు కూడా బాగా వినండి. కోపాలు వస్తే కనుక నేను ఏం చేయలేను. ఈ కుచిత స్వభావాలు మానేసేయాలి. అంటే ఎలాగా? ప్రతివాడు ఇంట్లో ఏంటి అయిందరికి కాందానికి ఒక అబద్ధం ఆడేసి, ఇప్పుడు అదే ఎలాగుంటుంది? నాకు ఎవరో ఫోన్ చేశారు, వెంటనే ఫిన్నీతో చెప్తున్నాను, లేడని చెప్పు. పాపం వాడు తింగరోడు కాబట్టి మా డాడీ లేడండి అంటాడు. ఆడు కొంచెం బుర్రనోడైతే లోపల ఉన్న లేడండి అనమన్నాడండి, అయిపోయింది అక్కడ. అంటే నేను అనేది ఇదేదో చిన్నది అనుకుంటా, కానీ వైట్ లైస్ అంటారు. చిన్న చితుకు పెద్దదయ్యి గిన్నెడు నీళ్ళు అయినట్టుగా మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు, ఆశీర్వాదాలు రాకపోవడానికి నువ్వే అడ్డుగా ఉంటున్నావేమో. ఇందులోంచి బయటకు రావాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు మీద ఏడ్చిన వాళ్ళు లేరమ్మా? లేరా? ఒక్కరు ఏడ్చారా? ఇద్దరు ఏడ్చారా? ఆ దేశంలో ఉన్న రాజే ఇతను మొత్తం లేకుండా చేయాలి, అడ్డుపడాలి, అన్ని దెబ్బ కొట్టేసేయాలి. అతను అన్ని విధాలుగా అతన్ని దెబ్బ కొట్టేసేయాలంటే ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాడో ప్రతి దాంట్లో కూడా అతడు అభివృద్ధి అవ్వడానికి అది దేవుని ఆశీర్వాదమే. అప్పుడు వచ్చేసాడు కాలిబేరానికి వచ్చేసి మన ఇద్దరం సమాధానం పడాల్సిందే. ఎందుకంటే మాకు ఇప్పుడు అర్థమైంది, నేనేదో పెద్ద రాజుని, నన్ను అదాక. అది ఒక్కరోజు 2 రోజులు కాదమ్మా, సంవత్సరాలు ఉండాలి. ఇక నీ మీదే కాదు, నీ పిల్లల మీద కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది నేనేం చెప్పానమ్మా? 4వది అంటే ఆశీర్వాదం ఎంతమందికి కావాలో అంతమంది దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి చెల్లిద్దామా? ఆశీర్వదించు దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఇచ్చు దేవునికి మహిమ. ఆశీర్వాదములను కలుగుజేయి దేవునికి మహిమ కలుగునుగాక. ఆగండి. ఏమంటే సంతోషంగా కొట్టారా? ఇలాగ ఏ చప్పగా వచ్చినాయి అబ్బా. మళ్ళీ ఒకసారి కొడదామా? అనా ఉద్యోగంగా కొట్టానా? ప్రమోదన్నా ప్రైజ్ ద లార్డ్. ప్రభు దీవించుగాక. ఈ ఆశీర్వాదాలు మన మీద ఉండడం ఇదే చాలు. ఏమండి? ఇప్పుడు ఎన్నో పాయింట్ 4 అయిపోయినాయి అండి. 5వ పాయింట్కి వెళదాం. 5వ పాయింట్ ఏమిటంటే బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు ఆయన మనలను చూడండి అమ్మా. యెహెజ్కేలు గ్రంథం 34:31 వచనం చదవండి అమ్మా. 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:31 వచనం. ఏమండి? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు. ఏమండి? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కొంచెం పట్టుకోండి. అది ఎలాగున్నదంటే, నా గొర్రెలు అనగానే మీరే మనుషులుగా పిలువబడే మీరు అందరూ కూడా నాకు గొర్రెలు, నేను మీకు దేవుడను. వినాలి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడే గనక మనకు గొర్రెల కాపరిగా ఉన్నాడు అంటే అప్పుడు మనం అందరం ఆయనకి ఎవరు? ఆయన మేపు అమ్మ. ఇప్పుడు ఆయన మనల్ని ఎలా మేపుతాడు అంటే దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఏమండి, ఆయనే గనక మనకు ఆయన కాపరైతే మన జీవితాలన్నీ కూడా అంటే ఆయన నడుపుదల. ఆయన నడపడం అంటే ఎట్లా నడుపుతాడు? ఏదో చెప్పాము ప్రశ్న ప్రభుతోటి, నేను చూసుకుంటాను లేరా అన్నాడు. అవునా ప్రభు? ఏంటి ఎప్పుడు నేను చూసుకుంటాను లేరా అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన నడుపుదల. దాన్ని ఇంకా ఎలా చెప్పాలంటే ఆయన పోషించడం. ఆయన ఎవరినైతే పోషిస్తాడో వారందరి జీవితానికి అది పచ్చని జీవితమే. ఎవరు పోషించాలి? ఇప్పుడు యేసు ప్రభు మనల్ని పోషించాడు అనుకో, ఎలా పోషిస్తాడు? ఏమంటే తృప్తిగా పెడతాడా? ఏమంటే తృప్తిగా ఆయన మనలను పోషించువాడేనా?
అంటే మనకేమైనా తృప్తిలో సాటిస్ఫాక్షన్ అవుతామా? ఆలోచన చేయండి. బైబిల్లో ఈ వచనాలు ఇలాగా ఉన్నాయి. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలా పోషించాలి? మరి ఆయన నా గొర్రెలు అన్నాడు కదా, మీరు నాకు గొర్రెలు, నేను మీకు దేవుడును, నేను మీకు పక్కా కాపరనైతే దేవుడును. అప్పుడు అరణ్యం వచ్చేటప్పటికి ఓ గొర్రెలన్నీ అరుస్తున్నాయి, ఏమని? మాకు నీళ్ళు లేవు, నీళ్ళు లేవు, నీళ్ళు లేవు అడగానే. నీళ్ళు లేవా? ఓకే, ఎంత తాగుతారు మీరు అన్నాడు. ఎంత తాగుతామా? చచ్చిపోతున్నప్పుడు నీళ్ళు లేవు. ఎడారులలో ఆయన ఎలాగా సముద్రం అంత నీళ్లను ఇచ్చాను. ఎడారులలో నీళ్లను కాలవల వలె, నదుల వలె. అంటే అప్పుడు నేను అంటాను, అయ్యా నేను అనేది ఆయన పోషించుట, అది మన జీవితానికి పచ్చని జీవితం. అమ్మ అప్పుడు కొద్ది పిండి ఉంది, ఇంత నూనె ఉంది, ఆ రొట్టె చేసుకొని, ఒరే నువ్వు లావు పట్టిది నీకు వేసిస్తానరా, నువ్వు నాకన్నా కొంచెం వెనకాల చచ్చిపోదు కానరా. ఎందుకంటే ఆ రోజు అదే రొట్టె వేసుకొని వాళ్ళిద్దరూ చచ్చిపోదాం అనుకున్నారు. నేను చచ్చిపోయాక కొంచెం నన్ను సమాధి చేసి, ఒరే అప్పుడు నువ్వు మరి నా తర్వాత నువ్వు కూడా పోతావు అని. కానండి దేవుడు ఎలా పోషించాడో చూడండి. అక్కడికి ఎవరిని పంపించాడట? ఎవరిని? ఏలియా గారిని. అసలు ఏలియా గారిని అక్కడికి వెళ్ళమంటే, ఇదేంటి నేను అగ్గిలాంటోండి, నేను అలాగా ఇలాగ నన్ను వెళ్ళమంటున్నావు అంటే, అట్లా కదా వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళాక ఆ అమ్మగారితోటి మాట్లాడటంతో ఎలా మాట్లాడుతున్నాడంటే మామూలుగా మాట్లాడలే. అయ్యి బాబు ఈయన ఎవర్రా బాబు, మన రొట్టె మీద ఈయన అదా అజమాయిషీ చేస్తున్నాడు, లేక ఒకటి వేసుకుని తినేసి చచ్చిపోదామంటే ఈయన ఏంటినా అని ఆయన ఇంకెలా చూస్తుంటే ఇక మాట్లాడడానికి మాటలు రావట్లే. వెళ్ళు, రొట్టె తయారు చేసినప్పుడు ఫస్ట్ రొట్టె నాకు తీసుకురా అన్నాడు. ఇక్కడ ఆమెని ఆయన గమనిస్తున్నాడు. ఏమని? ఒరే ఆయన ఎవడరా, అసలు మనం ఎప్పుడు చూసామేంటారా ఆయన్ని? దానా కిచెన్లోకి వచ్చేసి రొట్టె పెద్ద చేసి ఇచ్చేస్తే నువ్వు తిన్నాక నేను తిన్నాక ఉన్నదేదో ఏదో వేసుకెళ్ళి అడుగు పొడుగు వేసి ఆయన గట్టుకెళ్ళిద్దాం. పట్టుకెళ్తే ఏమై ఉండేదమ్మా? పచ్చగా ఉండేదమ్మా? పచ్చగా ఉండేదా? అదేంటి అలా గట్టుకెళ్ళగానే అమ్మా ఆగు నాకు మొదటి రొట్టె నువ్వు నాకు వేసి ఇచ్చావు. ఇప్పుడు అంతా ఎలాగుందంటే నచ్చినవన్నీ పెట్టుకొని దేవుడు చెప్పాడండి, అయ్యగారు అప్పుడు చెప్తారు. అంటే అంత విచిత్రం. ఇది ఇప్పుడు ఈ కాలం అలా ఎడుతుంది. ఏమీ లేదండి. అంటే నేను అలాంటివి చాలా చూస్తాను. కానీ అది విచిత్రం ఏంటంటే ఆమె కరువు కాలం అంతా కూడా పచ్చగా ఉండడానికి ఏమీ లేదండి. మొదటి స్థానం ఎవరికిచ్చింది? దేవునికి, దేవుని సేవకునికి. అబద్ధం వాళ్ళే. ఏమ్మా నాకైనా వేసుకొచ్చావు అంటే, మీకే వేసుకొచ్చాను అని. మరి మొదటి రొట్టె నాకే తీసుకొచ్చావా? అప్పుడు అయ్యా మొదటి రొట్టె మీకే వేసుకొచ్చానయ్యా, మీకే అనగానే, అమ్మా నవ్వమ్మా, సంతోషంగా ఉండమ్మా, ఆనందంగా ఉండమ్మా. మీ పిల్లోడు చచ్చిపోతాడని అనుకోకు, నేను వచ్చాక చచ్చిపోతాడమ్మా. నేను ఏసైని తీసుకొచ్చానమ్మా, చచ్చిపోడమ్మా, మీ పిల్లోడు బతుకుతాడమ్మా. అబ్బా అమ్మ, మరి ఏమంటే కరువు కాలం అంతా కూడా ఆమె పచ్చగా ఉండడానికి కారణం దేవునికి ఏమంటే ప్రథమ స్థానం ఇవ్వడు. అంటే నేను అంటాను, దేవుడు నిన్ను పోషిస్తే నువ్వు పచ్చగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? లేదండి మాకు ఇంట్లో ఉండి జాబు, ఇళ్లలో ఉండి పని, లేకపోతే మేము ఏదో జాబులకి వెళ్తున్నాం ఏమన్నా అన్నామండి. సార్ ఇగో సార్ మీరందరూ ఒకలాగా అనవచ్చు, నేను ఇంకోలాగా అనవచ్చు, మాకు ఈ పని తప్ప వేరే ఏమి లేదు. నన్ను పోషించేవాడు దేవుడే. ఆయన వలన నేను పచ్చగా ఉన్నాను. అదే దేవుడు మిమ్మలను పోషిస్తున్నాడు కనుక మీరు పచ్చగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో ఇంకా వెళ్ళాలి, టైం అయిపోయింది. ఏమండి ఇంకొక వచనాన్ని మాత్రం నేను చెబుతాను. ఏమండి ఇది అయిపోయింది కదా. ఎన్ని పాయింట్లు అయినాయి ఇప్పుడు? ఒకటే ఆత్మచేత, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మచేత నడవండి. రెండవది వాక్యం నిండా ఉండనివ్వండి. మూడవది ఆయన కృప నీ మీద ఉండును గాక. నాలుగవది ఆయన నిన్ను ఏం చేస్తాడట? ఏమంటే తృప్తిపరచడం, అంటే నిన్ను పోషించడం. ఆయన నడుపుదల, ఆయన పోషణ నీకు పచ్చగా ఉండును గాక. ఐదవది ఏమండి ఆయన నిన్ను ఏమండి ఎలాగా ఆశీర్వదించడం. ఏమండి ఆయన నిన్ను ఆశీర్వదించడం, అది నీకు ఏమిటట చెప్పాలి, పచ్చగా ఉండడానికి కారణం. ఏమండి తర్వాత ఇప్పుడు ఇంకొక వచనాన్ని చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 8:14, 23వ కీర్తన 2వ వచనం. అప్పుడు దానిని నేనేమని అంటానంటే
ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పదలిసింది, ఆయన కాపుదల. ఎవరికైతే ఆయన కాపుదల ఉందో వారు పచ్చగా ఉందురుగాక. చదవండి అమ్మా, 2 సమూయేలు 8:14. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళను, ఎవరు కాపాడుతున్నారమ్మా? అమ్మా, దావీదు గారి గురించి ఏదైనా ఇంపార్టెంట్ అడిగితే అందులో ఇది ఒక పాయింట్. మీరు బైబిల్లో ఎక్కడో చోట, నేనైతే నా బైబిల్లో దావీదు గారు 7 రకాల ప్రార్థన, దావీదు గారు 7 రకాల ప్రార్థన, దావీదు గారు 7 రకాలు దేవుణ్ణి ప్రేమించడం, దావీదు గారు 7 రకాలుగా దేవునితో నడవడం, దావీదు అట్లాగా నేను 7 పాయింట్లు వెతుకుతున్నా. ప్రతిసారి దొరికినప్పుడల్లా దావీదు గారితో లిస్ట్ రాస్తాను. దావీదు గారికి 7 రకాల జ్ఞానం, దావీదు గారికి 7 రకాల బలం రాశానండి. నా బైబిల్లో నేను అలా రాసి పెట్టుకున్నా. ఎప్పుడొకప్పుడు ఒక్కోసారి సమయం వచ్చినప్పుడు బలం గురించి చెప్పగానే దావీదు గారిని ఎలా తీస్తే చాలు, లైన్గా 7 పాయింట్లు అట్లాంటి గుర్తుపట్టండి. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, దావీదు వెళ్ళిన చోటల్లా ఎవరున్నారు సార్? ఆయన కాపుదల ఉన్నవాడల్లా పచ్చగా ఉందిరుగాక. ఆయన కాపుదల చెప్పండి అమ్మా. దావీదు అంతకంతకు అలాంటి అని గుర్తుపట్టేసుకోవాలి. అమ్మ, దేవుడి కాపుదల నీ మీద ఉండునుగాక. కాపుదల అనే మాట నేనేమంటానంటే, ఏమండి, చాలా కంప్లీట్లీ సెక్యూరిటీ ప్లేస్. సెక్యూరిటీ అని అనాలి, టోటల్లీ సెక్యూరిటీ అని అనాలి. ఏమంటే ఎన్నో రకాలైన భద్రత నీ చుట్టూ ఆయన కలిగి ఉన్నాడనే మాట మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ వాక్యాన్ని నేనేమంటానంటే, పరిపూర్ణమైన దేవుని భద్రత ఎవరికైతే ఉందో వాళ్ళు పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, భయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారాన్ని 54 యెషయా గ్రంథం 17వ వచనం, 91వ కీర్తన 10వ వచనం. ఈ వాక్యాలు నీకు తోడుగా ఉండునుగాక. నేనేమంటానంటే, ఎవరు కూడా దేవుడు ఉంటాడో వాళ్ళు ఎప్పుడు కూడా లేటెస్ట్గా ఉంటారని నేను అంటాను. ఏంట్రా బాబు, ఇంతలాగా మనం ఏదో కిడి చేయాలనుకున్నాం, ఆనిచే నీకు విరోధంగా గొయ్యిద వినోడ గోతులో పడునుగాక, నువ్వైతే ప్రత్యేకంగా కాపాడబడదువుగాక. దేవుడు నిన్ను పచ్చగా చేయనుగాక. చివరి పాయింట్, ఏమంటే టైం ఎక్కువ వెళ్ళింది. అయితే చూడండి అమ్మా, 52 కీర్తన 8వ వచనం. అమ్మ, మీరు 36వ కీర్తన 8వ వచనం చదవండి అమ్మా. 36వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 52:8 రాసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు, వారిని నువ్వు తాగనిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఏముందమ్మా? జీవపు ఊట నీ దగ్గర ఉంది గనుక నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఇప్పుడు ఇందులో నేను ఒక్క మాట ఏమండి, మనం పచ్చగా ఉండడానికి కారణం ఇది 7వ పాయింట్, మందిరములో బ్రతకడం. ఎక్కడ బ్రతకాలమ్మా? చెప్పాలమ్మా, అందరూ చెప్పాలమ్మా. మరి మీకు ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది? మందిరంలో వచ్చి కూడా కొంతమంది మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళని చూడగానే ఏమని అనిపిస్తుంది అప్పుడు? అంటే ఇప్పుడు అలాగ అనిపిస్తుందా? బాధగా ఉన్నదని అమ్మ అన్నారు అనుకుంటున్నాను. సరే, బాధగా ఉంది. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? పాస్టర్ గారు కఠినాత్ముడు అంటారా? ఏమంటే నేనే మీకు ఒక విషయం చెప్పనండి, వచ్చే వాళ్ళందరినీ నేనేమి వాళ్ళ మీద వాక్య ప్రకారం చెప్పకపోతే ఈ రోజుకి మందిరంలో ప్రతి వాడు పుచ్చిపోయి ఉండేవాడు. నేను చెప్తున్నా, అలవాట్లలోంచి బయటకు వచ్చేవారు కాదు. తాగుబోతు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు. ఇక ఏమున్నాయి, ఈ చెత్త బయట బతుకుతారు చూడండి, ఆడవాళ్ళు గొడవ, మగాళ్ళ గొడవలు ఉంటాయి చూడండి. అమ్మ, తాగుడుతాను. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, నేను ఒకవేళ ఈ వాక్య ప్రకారంగా చెప్పకపోతే ఈ రోజుకి అనేక మంది, సరే ఇదంతా ఒక లెక్క, ఇంతకన్నా ప్రమాదం ఏంటంటే లోబడకుండా ఉంటారు చూడండి, అప్పుడు అది దీనికన్నా ప్రమాదం. ఇప్పుడు మీ ఆయన గారు వేరేగా ఉంటున్నాడు అని అనగానే ఆ భార్య ఎంత బాధపడిపోద్దండి. ఇలాంటి చోట మీ భర్త బాగయ్యాడు, మీరు నమ్మినా నమ్మపోయినా, ఇలాంటి చోట ఏమండి తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాడిని ఎవడరా బాగు చేశాడంటే ఈ బైబిల్ గ్రంథమే. ఏమో ఇందులో తాగుబోతులు ఎవరైనా ఉంటే
వాళ్ళు బాగుపడ్డాక ఆ ఇంట్లో ఉన్న అమ్మగారు వాళ్ళు చెప్పుకోవాలి, మా ఆయన అసలు మారుతాడని అనుకున్నానా. అలాగ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ నేను అంటున్నా, దేవుని మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ వంకరోడు కూడా టెంకరోడు కూడా తిన్నగా అయిపోవాలి. ఎలాగైపోవాలి అక్కడ? అమ్మ ఇప్పుడు మందిరానికి వచ్చారు, లోబడనే గొర్రెలు ఉన్నాయి బైబిల్లో, వాటిని దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు అన్నారు. మీరేమనుకుంటారు పాస్టర్ గారు, ఇప్పుడు మీరు కూడానట ఎట్లాగా మీరు కూడా చివరి వరకు ఉంటారో ఉండరో? అమ్మ దేవుడికి కావాల్సింది గింజలు. బాగా కోపం అవుతాయింది. కానీ నేను ఇలాగ అనలేదనుకోండి, పాస్టర్ గారు ఈ పాటికి మీరు కోరుకున్న మీరు చూడలేనంత ఎత్తుకెళ్ళిపోయేవాడు. ఏది లోక ప్రకారంగా. ఈ రోజుకి కూడా చిరిగిపోయిన బనీని వేసుకున్న పైన మాత్రం ఏదో టాప్గా ఏదో లైన్లో. ఏమండి నేనేమంటున్నా, ఎవరిని నేనేమనకుండా వాక్యమే ఏది వింటే ఉన్నారు, పోతే పోయారు, మనకేంటట. అయ్యగారు మీరండి, మీరు మంచోళ్ళండి. అదే కదా ఇప్పుడు అయ్యగారు అనగానే పాస్టర్ గారు ఎవరని అందరిని పొగిడేస్తాడు. అలా లేదమ్మా, నా బతుకు అలా లేదమ్మా. ఇదిగో నేను నీ కానుక కూడా నాకు అవసరం లేదనేది ఎందుకంటున్నానో తెలుసా? నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత నాకుంది. ఆ ప్రత్యక్షతకి నేను విధేయత చూపి, ప్రభువా నాకు భోజనం, అమ్మ పాస్టర్ గారికి కావాల్సింది ఏమంటే దేవుడే ముఖ్యం. ఇక్కడ నేను దేవుని తరపున ఉంటేనే మీరు దేవుని కొరకు ఉండగలరు. అంతేగాని మిమ్మల్ని నేను పొగిడి అట్లా ఇట్లాగా అమ్మగారు, అమ్మ మీరు రాకపోతేనమ్మా నాకు దశంభాగం రాదమ్మా, అమ్మమ్మ మీరు రాకపోతేనమ్మా, అమ్మ నా పరిస్థితులు బాగోవమ్మా, సిగ్గు లేకుండా గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మ 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 మీరు ఏమనుకోకండి అమ్మా, లేదబ్బా లేదయ్యా మీరేమన్నా అనుకోండి. ఏమంటే వాక్య ప్రకారంగా ఉండని వాడు ఎప్పుడూ అందులో ఉండలేడు. కొద్ది కాలం ఉంటాడు, వెళ్ళిపోతాడు, అది గ్యారంటీ. విధేయత లేకుండా ఉండేవాడు ఉంటాడు, వాడు కూడా ఉండడమ్మా, వాడు కూడా పోతాడు. మరి ఇలాంటి సమయాల్లో అప్పుడు మీలాంటి వాళ్ళు చూడగానే ఏమని అనుకుంటారు, ఇన్ని సంవత్సరాలు మేము మందిరానికి వచ్చాం, ఇన్నిసార్లు మందిరానికి వచ్చినా మారని గణేట్రయ్యి నువ్వు. అర్థమవుతుందండి? ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మారడం లేదంటే నేనంటానే రావడం ఎందుకయ్యా, పా ఇక్కడ ఎవరో చుట్టాలు ఎవరో ఉన్నారని చూద్దామని వస్తున్నావా, లేదా ఎవడో నీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడని వస్తున్నావా, నీలాంటి రాకపోవడమే మంచిది అంటాను. నేనేమంటాను, కానుక కూడా ముఖ్యం కాదు, నువ్వు దేవునికి అవసరం. నేను ఒక్కడనే దేవుని దగ్గరికి వెళ్ళాలని కాదు, కిక్కిరిసిపోయిన ట్రైన్ డబల్ టక్కర్లో తీసుకెళ్ళాలన్నంతగా ప్రభువు దగ్గరికి మనుషులు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇందులో విధేయత కాకుండా మందిరం మానేసి నేను బయట ఏమంటే ఇప్పుడు నేను ఇలాగా అలాగా చెబుతారు, కొంతకాలం నడుస్తుంది. కానీ ఒక్కటే నేను అంటున్నాను, దావీదు వెళ్ళిన చోటల్లా ఎవరున్నారు 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 అమ్మ అలా ఉండాలంటే వాడి జీవితానికి మందిరం అవసరం. ఏం కావాలండి? మందిరాన్ని వారసూపులు చూడొద్దు. మందిరం అని అనగానే జీవ నదులు ప్రవహించు చోటు. మందిరం అని అనగానే అక్కడికి వచ్చే వారిని పట్టించుకుంటాడు, ఆయన వార్నింగ్ ఇస్తాడు, చెబుతాడు, గాయాలు కడతాడు, సరి చేస్తాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మీరు బతకాలి. అలాగా ఒకవేళ బుద్ధి చెప్పడంలోనో ఖండించడంలోనో నేను ఒకవేళ అయోగ్యుడినైతే గనుక అది నాకు శాపం. వాక్యం ఉన్నది చెబుతా ఉన్నప్పుడు విని ఏమంటే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకోవాలని అనుకునే దానికన్నా యేసు ప్రభు మెచ్చుకునేటట్టుగా తయారవ్వండి సార్. ఎవరు మెచ్చుకోవాలి మిమ్మల్ని? ఎవరు మెచ్చుకోవాలి? మందిరం అంటే అలాగ ఉండాలి. మందిరం అని అనగానే అలా ఉండాలి. ఇక నేను కూడా చెప్తున్నాను, ఇప్పటికే చెప్తున్నా, అమ్మ చాలా సంవత్సరాల నుంచి నేను మందిరానికి వచ్చానండి, అంచేత దేవుడు నాకు ఏదైనా స్పెషల్ ఇస్తాడంటే 18 సంవత్సరాలుగా మందిరానికి వచ్చి గూందాల్లాగా బ్రతకడం కంటే ఒక్కసారి ప్రభువుని చూడు, ఒక్కసారి ప్రభు మాట విను, ఒక్కసారి ప్రభు యొక్క ప్రత్యేకత తెలుసుకుంటే 18 సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరంగా ఉండేవి. ఆలోచన చేయండి. మందిరానికి వస్తారు, 38 సంవత్సరాల నుంచి ఆడు అక్కడే ఎవరా నేను అక్కడ ఉండమన్నాడంటే అదేంటండి అలాగంటారేంటండి అంటే లేవే అక్కడ పరుపు తీసుకొని అలా అని అన్నాక అప్పుడు ఆడు లేచాడు. చాలామందిగో వేస్ట్ గాళ్ళ కొందరు ఇలాగ వస్తారు, సరిగ్గా మందిరానికి రాగానే ఫ్యాన్ ఎక్కడుంది, ఫ్యాన్ ఇక అంతే ఇలాగలా పడిపోవడమే. ఆ కింద డ్రమ్ ఒకటి ఉంది, ఆ నిద్రపోయేవాడికి ఎలాగ పెట్టండి అక్కడ ఒక్కటి ఏదో ఒకటి గుచ్చుకున్నాక అప్పుడు అడిగి తెలుస్తుంది. కష్టపడి నేను అంటున్నా, ఈ ఒక్క వాక్యం మీరు బయటికి వెళ్ళి చూడండి సార్, దొరుకుతుందేమో. ఇలాగా ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ. బాబా ఒక్కోసారి అనిపిస్తుంది నాకేం కాళ్ళు ఇరిగినోండి, నేను ఎక్కువ మోకాళ్ళు వేయలేను, నేను ఎక్కువ నిలబడలేను, అయినా కూడా ప్రభువా నీ వాక్యాన్ని బలంగా చెప్పాలి. మందిరం అంటే అల్లా టప్పాలాగా ఉండకూడదు, ఎట్టా పడితే అట్టా ఉండడానికి కాదు, ఏదో ప్రతి అనుకున్న వాడల్లా వచ్చి అక్కడ దందా చేయడానికి కాదు. అక్కడ ప్రభు యొక్క అగ్ని ఉండాలి, అక్కడ ఆయన చూచేవారిని పట్టించుకునేటట్టు ఉండాలి. అందుచేత మందిరములో పచ్చగా
నాటబడిన ఒలీవ చెట్టులాగా పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా? మందిరం అనగానే ఇప్పుడు నీకు ఎలా ఉండాలి? అది పచ్చని చోటు. ఇక్కడికి వచ్చాక కూడా ఎండిపోయేటట్టుగానా ఈ టైప్ ఉండకండి. అట్లాగే నేను అంటాను, నాకు ఫోన్ ఉంది, కనీసం మన చర్చి నుంచి ఏమంటే వారానికి 2-3 ఫోన్లు వస్తే ఒట్టు నాకు రావాలని కాదు. దానికన్నా నేను ఎక్కువగా అమ్మా ప్రభువు దగ్గర చేతులెత్తి దేవునికి దండం పెట్టి చెప్తున్నాను, మీకు కూడా నమస్కారం చేసేది ఏంటంటే, మీరు దేవునికి చాలా ముఖ్యమైన వాళ్ళు. సరాసరి కోట్ల సంవత్సరాలు బ్రతకడానికి మందిరాన్ని దేవుడు ఇక్కడ నీకు ఇచ్చాడు. పరలోకంలో కోట్ల సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు నీకు మందిరాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఎక్కడ నువ్వు సరిగాని రోజున అక్కడ నువ్వు రావడానికి కుదరదు. నువ్వెవ్వడమైనా సరే ఏమంటే తోకలు పెరిగితే, కొమ్ములు ఎక్స్ట్రా పెరిగితే కట్ చేయమని అడగండి. ప్రభువా నన్ను బాగుగా కడగండి, సరి చేయండి, ఎక్కడెక్కడ నీకు ఆయాసకరంగా నన్ను సెటరైట్ చేయండి అని ప్రభువుని బతిమాలేదట్టుగా మనం కావాలి. అలా కాని రోజున నేను చెప్తున్నా, కొద్ది కాలం మందిరానికి వస్తారు, మీ పనులు ఏవో అవ్వాల్సినవి అవుతాయి, అది కాదు ముఖ్యం. నిన్ను కూడా పరలోకంలో చూడాలని నాకు ఆశ ఉంది, నేను కూడా పరలోకానికి రావాలని ఆశ ఉంది. ఏమంటే లెక్కలేనితనంగా ఏమంటే దేవుని మందిరం అని అనగానే ఏదో ఆడెవడో ఆడిన మాట వింటాడు, మొత్తం నా మాట వినేస్తాడు. నీ మాట వింటే నేను సేవకుని కాదు. నేను దేవుని మాట విని నీకు చెప్తున్నాను, నువ్వు వినగలిగితే వింటావు. ఒకవేళ వినని రోజు అంటూ ఉన్నదంటే ఇదే వాక్యం నీకు నాకు మధ్య నుండునుగాక. కష్టపడి చెప్పిన వాక్యం వృధా కాదు. నేను అంటున్నా, నీ గౌరవాన్నో లేదా నీ గొప్పతనాన్నో నేను ఎదురు చూడలేదు. నాకు కావాల్సిందల్లా నువ్వు వాక్యానుసారంగా తలగా మారాలి, పచ్చగా ఉండాలి, నీ కుటుంబం దీవెనకరంగా కనబడాలి. ఇప్పుడు నేను చెప్పిన 7 పాయింట్లు నీ కుటుంబంలో కనబడాలి. కాబట్టి ఇక్కడికి వస్తేనే మందిరంలోనే మనం ఎంత వంకరోలమన్నా టింకరోలమన్నా సెట్ అయ్యి తిన్నగా నిలుస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. టైం వెళ్ళిపోయింది, క్షమించండి. ఏమండి ఈ వారంలో మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, మనమందరం పచ్చగా ఉండాలి. ప్రభువు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ గ్రేసమ్మ గారి ప్రార్థన.